హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. కన్నడ హీరో యష్ హీరోగా మన గీతు మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ మూవీ అయితే రాబోతుంది. సో రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి అందులో యాక్ట్ చేసే బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషి ఒక పాడ్కాస్ట్లో దీని గురించి ఒక మాట మాట్లాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. సో జనరల్గా ఏ హీరో అయినా కూడా ఫీమేల్ డైరెక్షన్లో వర్క్ చేయడానికి చాలామంది ఒప్పుకోరు, చాలామంది ఆర్టిస్టులు కూడా ఒప్పుకోరు. బట్ కమింగ్ టు ద యష్ ఎలాంటి ఈగో లేకుండా చాలా బాగా అర్థం చేసుకొని గీతు మోహన్ దాస్ ఏదైతే స్క్రిప్ట్ రెడీ చేశారో, ఏదైతే స్టోరీలో ఆమె యాక్ట్ చేయమన్నారో అదే డైరెక్షన్ని ఫాలో అయ్యాడు యష్ అని చెప్పేసి యష్ని ప్రైజ్ చేయడం జరిగింది. సో ఇదంతా బాగుంది. ఇదంతా పక్కన పెడితే ఆమె పాడ్కాస్ట్లో చెప్పిన థింగ్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒక లైన్ హైలైట్ అయింది ఏంటి అంటే, ఫీమేల్ డైరెక్షన్కి ఎక్కువ మంది మేల్ హీరోస్ ఎక్కువగా ఓకే చెప్పరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జనాలలో ఎక్కువ క్వరీస్ అనేవి రైజ్ అయినాయి అనమాట. సో ఇప్పుడు మేల్ డైరెక్షన్లో అయితే ఎక్కువగా మనకి ఆ రొమాంటిక్ సీన్స్ కానీ, లేకపోతే హీరోయిన్ చేత కొన్ని సీన్స్ చేయించడం, హీరో చేత కొన్ని సీన్స్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ కమింగ్ టు ద విమెన్ డైరెక్షన్, వాళ్ళు మ్యాక్సిమం ఒక విమెన్ డైరెక్ట్ చేస్తుంది ఒక మూవీ అంటే డెఫినెట్గా సో అందులో ఒక రొమాంటిక్ సీన్స్ ఉండవు, లేకపోతే అందులో మంచి స్టఫ్ ఉండదు అని ఆలోచిస్తారు. అవన్నీ కూడా మనకి గీతు మోహన్ దాస్ బ్రేక్ చేసి చూపించారు టాక్సిక్ మూవీతో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను అన్నది కూడా కరెక్టే. మనం టాక్సిక్ మూవీస్ అండ్ లేడీస్ అదొకటి ఇంట్రొడక్షన్ ఉంది కదా. సో ఆ రెండు కూడా చూసుకున్నట్టయితే గీతు మోహన్ దాస్ ఆ డైరెక్షన్ అంటే గీతు మోహన్ దాస్ ఈ లైన్స్ అనేవి సెట్ చేసింది. సో ఇప్పటి వరకు విమెన్ డైరెక్షన్ అంటే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఆ మూవీస్ వస్తాయి అనే ఒక నేచర్ నుంచి విమెన్ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ కూడా తీయొచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేసింది మనకి గీతు మోహన్ దాస్. సో ఇక్కడ హ్యుమా ఖురేషి చెప్పడం అండ్ అటు అవుట్పుట్ కూడా అంతే బాగుంది. సో అండ్ ఏదేమైనా కూడా అటు టాక్సిక్ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ అండ్ ఆ ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో చూసినాక జనాలలో టాక్సిక్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎగ్జైట్మెంటే క్రియేట్ అయింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తోని ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఆగస్టు 26న ఈ మూవీ వరల్డ్ వైడ్గా కూడా పాన్ ఇండియన్ లెవెల్లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.